నమస్తే, నేను మీ అవార్ శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కి స్వాగతం. మనం ప్రస్తుతం విజే జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్నాం. ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో విజే విద్యార్థులు విజయ ప్రభంజనం సృష్టించారు. మంగళగిరి ప్రాంతంలో అత్యధిక మార్కులతో రికార్డుల మోత పుట్టించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజే కళాశాల యాజమాన్యం విజయోత్సవ సంబరాలను కళాశాల విద్యార్థులు అలాగే వారి పేరెంట్స్తో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజే జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అవ్వారి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించగా విజే కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రాడ రాజశేఖర్, అలాగే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నాదెండ్ల శ్రీనివాసరావు, అలాగే విజే విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపాల్ జి లక్ష్మి ఆధ్వర్యంలో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో విజే విద్యా సంస్థల ఇంటర్మీడియట్ ఫలితాల విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. మెరిట్ సాధించిన విద్యార్థులను విజయ కళాశాల యాజమాన్యం సముచిత రీతిన సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అలాగే విజయ విద్యా సంస్థల కృషిని విద్యార్థులతో పాటు వారి పేరెంట్స్ కూడా ప్రశంసించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్ ఛానల్లో వీక్షించండి. మా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఏ విధమైనటువంటి తప్పులు జరగకుండా వారి యొక్క మార్కులు మంచిగా రావటానికి మేము బాగా కృషి చేశామని, మేము ఇంకా బాగా కృషి చేస్తామని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇంతకుముందు కంటే కూడా మిన్నగా ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులందరూ కూడా ఎంతో కష్టపడి సంవత్సరం మొత్తం కూడా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా చదివి మరి దాన్ని ఎగ్జామ్స్లో ఎగ్జిక్యూట్ చేయటం అనేది చిన్న విషయం కాదు. దాన్ని ప్రాపర్గా చక్కగా అండర్ అవర్ ఎఫిషియంట్ స్టాఫ్ గైడెన్స్ మీరందరూ కూడా పాటించి చక్కగా ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయ్యి మరి ఈ లక్షలు దారబోసి ఎక్కడో దూరపు కొండల నునుపులాగా వేరే కార్పొరేట్ కాలేజెస్కు వెళ్ళి ఇవాళ చతికిలబడ్డటువంటి చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకు పరిజ్ఞానంలో మనకు తెలిసిన వాళ్ళలో కూడా చాలామంది ఎన్నో లక్షలు సంవత్సరానికి 3 lakhs 4 lakhs ఎంతో ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో జాయిన్ అయ్యి మరి అతి సాధారణమైనటువంటి మార్కులు కూడా రాకుండా వాళ్ళు ఎంతో బాధపడుతున్నటువంటి హృదయ విదారకరమైనటువంటి సన్నివేశాలు కూడా మనం చూడటం జరుగుతుంది. కాబట్టి మనకు ఎక్కడో పెద్ద పేరున్నటువంటి కళాశాలలు ముఖ్యమని కాదు, మనకు అతి దగ్గరలో అతి తక్కువ ఫీజుతో చాలా పర్సనల్ కేర్తో వ్యక్తిగత శ్రద్ధను ఉంచుకొని చక్కగా విద్యార్థులకు మంచి చెడు వివరిస్తూ చదువుతో పాటు ఏది మంచి ఏది చెడు తెలియజేస్తూ నిరంతరం ఎప్పుడు కూడా పిల్లలతో ఉంటూ మరి వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపించేటటువంటి మన సంస్థలో జాయిన్ చేసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి విద్యార్థులందరికీ ఒక కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. ఇలానే మీ ఫ్యూచర్లో కూడా బాగా చదువుకొని కాలేజ్కి పేరెంట్స్కి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. కంగ్రాచులేషన్స్. విజే విద్యా సంస్థల్లో సంస్థ మీద నమ్మకంతో తమ పిల్లల్ని మన కాలేజీలో జాయిన్ చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. దాదాపు 2 దశాబ్దాల ఈ ప్రయాణంలో మాతో పాటు ఫస్ట్ నుంచి దాదాపు 80% లెక్చరర్స్ మాతో ట్రావెల్ చేస్తున్నారు. ఇది విజయ కాలేజీ యొక్క నిబద్ధతకి నిదర్శనం. మీ ఇంట్లో మీ పిల్లలు మీతో ఎంత కంఫర్టబుల్గా ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్తో కూడా విద్యార్థులు అంత కంఫర్టబుల్గా అంత సౌకర్యంగా ఫీల్ అయ్యేటువంటి వాతావరణం ఇక్కడ క్రియేట్ చేయబడుతుంది. మా దగ్గర పాస్ అయి బయటకు వెళ్ళినటువంటి చాలామంది స్టూడెంట్స్ విపరీతమైనటువంటి చక్కటి మంచి రంగాలలో సెటిల్ అవుతూ వాళ్ళు పెళ్ళిళ్ళకి ఫస్ట్ వెడ్డింగ్ కార్డు తిరిగి విజయ కాలేజీ స్టాఫ్కి ఇవ్వటం అనేటువంటిది ఎన్నో సంవత్సరాలుగా మేము గమనిస్తున్నాం. మనలో ఇక్కడ చాలామంది పేరెంట్స్ మిడిల్ క్లాస్ ఉన్నారు, లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు, హైయర్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారు, అలాగే పెద్ద ప్రొఫెసర్సు, బాగా చదువుకున్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజున
ఎంపీసీ విభాగంలో సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 988 మార్కులతో మంగళగిరిలో ఆల్ టైమ్ రికార్డు పొందినటువంటి అమ్మాయి బిందు పల్లవి. ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. ఈ అమ్మాయి ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి అమ్మాయి. వాళ్ళ ఫాదర్ ఎంత కష్టపడి ఆ అమ్మాయిని చదివిస్తున్నాడు అంటే వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి మీరు నుంచుంటే ముందు మీకు మా అభినందనలు. ప్రతిరోజు కూడా ఆ పాపని టైం ప్రకారం కాలేజీలో 8 గంటలు అంటే 8 గంటలకు దించడం, సాయంకాలం 6 అయితే 6 గంటలకు రావటం, 8 అయితే 8 గంటలకు రావటం, అలా తన వ్యాపారాలన్నీ పక్కన పెట్టి ఆ పాప కోసం అతను పడుతున్నటువంటి శ్రమ, కృషి ఈరోజు ఆ పాపకు వచ్చినటువంటి మార్కులు నిదర్శనం. తను ఎంత కష్టపడింది, కాలేజీ వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది ఒక ఎత్తు అయితే, తల్లిదండ్రులుగా వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టు నిజంగా అద్భుతం. అలాగే ఇక్కడ మన మధ్య ఇంకొక అద్భుతమైనటువంటి పేరెంట్స్ ఉన్నారు, మనందరికీ చాలా ఆదర్శం. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ విభాగంలో మళ్ళీ ఒక ఆల్ టైమ్ రికార్డ్ వచ్చింది మనకి. 465 మార్క్స్తో జష్మితా రెడ్డి. వీళ్ళ పేరెంట్స్ ఒక భిన్నమైనటువంటి వాతావరణం నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు తెలుసు. వాళ్ళ ఫాదర్ కృష్ణారెడ్డి గారు, ఈయన ఒక గొప్ప ప్రొఫెసర్, కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో మొత్తానికి ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అలాగే ప్రిన్సిపల్గా కూడా పనిచేస్తున్నారు. ఆయన కావాలనుకుంటే 5 లక్షలు కానీ 10 లక్షలు కానీ ₹1 కోటి కానీ ఎడం చేత్తో అలవోకగా ఖర్చు పెట్టగలిగిన సామర్థ్యం ఉన్నవారు. ఆయన కింద కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఎన్నో సంవత్సరాలుగా ట్రైనింగ్ అవుతుంది. కేఎల్ యూనివర్సిటీ మొత్తం ఆ ప్రొఫెసర్ గారి పేరు మారిమోగిపోతూ ఉంటుంది. అలాంటి వ్యక్తి కూడా తన పిల్లల్ని ఈ రోజున ఇక్కడ చదివిస్తున్నారు. ఆయనకు ఫౌండేషన్ వాళ్ళ ఫాదర్. ఆయన ఆఖరికి కృష్ణారెడ్డి ఫాదర్ కూడా ఎంటెక్ చేసిన తర్వాత కూడా విజయ్ డిగ్రీ కాలేజీ మేము బిల్డింగ్ని కడుతున్నప్పుడు వాళ్ళ పొలాల్లోంచి ట్రాక్టర్ మీద మట్టిని తీసుకొచ్చి మా కాలేజీ నిర్మాణానికి వాళ్ళు కృషి చేశారు. నాకు ఇప్పటికీ కూడా గుర్తు, ఆయన ఎంటెక్ కంప్లీట్ చేసి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ కూడా వాళ్ళ నాన్న ఆదర్శాలకు అనుగుణంగా ఒక ట్రాక్టర్ నడుపుకుంటూ ఒక డ్రైవర్గా మట్టి అంతా తీసుకొచ్చి క్యాంపస్లో పోసినటువంటి ఒక రియల్ హీరో ఆయన. అంటే ఒక డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఎలా ఉంటుందనే చాలా చోట్ల పుస్తకాల్లో చదువుతుంటాం మనం. దానికి నిలువెత్తు సాక్ష్యం. మరి ఆయనకి కోట్ల ఆస్తి ఉంది, ఎందెన్నో పొలాలు ఉన్నాయి. అలాగే ఆయన కష్టపడి వాళ్ళ అబ్బాయిని, అంటే ఈ పాప వాళ్ళ ఫాదర్ని ఒక ప్రొఫెసర్ స్థాయికి చేర్చగలిగాడు. ఈ రోజున ఆ స్థాయిలో ఉంటూ కూడా పెద్ద పెద్ద క్యాంపస్లో కాకుండా ఎక్కడైతే మనకి బేసిక్స్ ఉంటాయో, ఎక్కడైతే విలువలు ఉంటాయో, ఎక్కడైతే మన పిల్లలు స్వేచ్ఛగా చదువుకుంటారో, ఎక్కడైతే మన పిల్లలు స్ట్రెస్ లేకుండా చదువుకుంటారో, ఎక్కడైతే మార్కుల కన్నా విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఇంపార్టెంటో, ఇవన్నీ ఫస్ట్ నుంచి ఆయన గమనించాడు. మిగతా కాలేజీలకి ఇక్కడ చదివినటువంటి విద్యార్థులకి ఆ విభిన్న నేపథ్యం ఏంటనేది ఆయన గమనించగలిగాడు. కాబట్టి ఆయన 2 ఆడపిల్లల్ని ఇక్కడే చదివించగలరు. ఇంకొక అమ్మాయి, పెద్ద అమ్మాయి, ఆ అమ్మాయి కూడా జాయిన్ అయినప్పుడు కన్నా ఇప్పటికీ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్. నిజం చెప్పాలంటే జష్మిత కన్నా ఆమెకు వచ్చినటువంటి మార్కులు మాకు ఎంతో సంతృప్తినిస్తాయి అన్నమాట. ఎందుకంటే ఆ అమ్మాయికి ఇలా చెప్తే అలా అల్లుకుపోతుంది. సో అక్కడ మా టాలెంట్ ఏమి ఉండదు, ఏదో చెప్తాం చదువుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ తను సాధించినటువంటి మార్కులు ఇక్కడ ఫౌండేషన్కి, ఇక్కడ లెక్చరర్స్ తన పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధకి ఆ అమ్మాయి యొక్క నిలువెత్తు సాక్ష్యం. ఆవిడకి కూడా ఒక చక్కటి ప్లీజ్ గివ్ క్లాస్. చదువుని డబ్బులతో కాకుండా ఒక విలువలతో గనక ఎప్పుడైతే ఆలోచిస్తారో ఇటువంటి విద్యార్థులు తయారవుతారు. ఇటువంటి విద్యార్థులు ఇటు కాలేజీకి మంచి పేరు తెస్తారు, దేశానికి మంచి పేరు తెస్తారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా కుటుంబానికి వాళ్ళు వెన్నెముకగా నిలబడతారు. రేపొద్దున భవిష్యత్తులో వీళ్ళందరూ
పేరెంట్స్ కాబోతున్నారు. కాబట్టి ఆ మనుషుల మధ్య ఉండేటువంటి సంబంధాలు కానీ రేపొద్దున వీళ్ళు పెద్ద అయ్యే సాయంకి ఇప్పుడు పేరెంట్స్ అందరూ కూడా ఓల్డ్ ఏజ్ అయిపోతారు. కాబట్టి ఓల్డ్ ఏజ్ అయినా సరే వాళ్ళతో చక్కటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళని బాగా చూసుకోగలగటానికి ఇటువంటి నేపథ్యం ఉన్నటువంటి కాలేజీల్లో ఆ విలువలు వాళ్ళకి బోధించబడుతూ ఉంటాయి. కాబట్టి మీ పేరెంట్స్ ఇప్పుడు మీ విద్యార్థులు మీ పిల్లలు సాధించినటువంటి ఈ విజయాల్ని వాళ్ళకి నేర్పబడినటువంటి ఈ విలువల్ని ఇక్కడ దాదాపు 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ యొక్క అనుభవాన్ని మీ యొక్క బంధువులకు కానీ పక్క వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కనుక తెలపగలిగితే డబ్బులు వృధా చేసుకొని దూరాభారం వెళ్ళిపోయి వేస్ట్ చేసుకునేటువంటి చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళ పేరెంట్స్కి మీరు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్స్ కేవలం సైన్స్ మాత్రమే కాదు. ఇప్పుడు దాకా మనం ఎంపీసీ గురించి మాట్లాడుతున్నాం. నాట్ ఓన్లీ బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి వీటన్నిటిలో కూడా మంగళగిరిలో కల్లా టాప్ మోస్ట్ మార్కులు సాధించారు మన పిల్లలు. బైపీసీలో కూడా మీరు గమనించండి, సిఈసి తీసుకునేటువంటి విద్యార్థులు జనరల్గా ఉన్న ఒపీనియన్ ఏంటంటే చదువు మీద కొంచెం శ్రద్ధ తక్కువ ఉన్నటువంటి విద్యార్థులు అనే భావన మనందరికీ ఉంది. కానీ ఆ భావనని పటాపంచలు చేస్తూ ఈరోజు సివిక్స్లో 100కు 100 మార్కులు సాధించారు మన కాలేజీ విద్యార్థులు. సివిక్స్లో ఇట్స్ ఎ రేర్ ఫీట్ అనమాట. సాధారణంగా ఎంత బాగా రాసినా ఆ మార్కులు తగ్గించి వేస్తారు అనేటువంటి నానుడు ఉంటుంది. అటు తల్లిదండ్రులు, లెక్చరర్స్ ఒక సమన్వయంతో ఈ రోజున ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినాయి. అందుకు విజయ విద్యా సంస్థల తరపున మా లెక్చరర్స్కి అలాగే మమ్మల్ని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకి ముందుగా అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా భవిష్యత్తులో ఇంతకు మించి ఉన్నత శిఖరాలు మీరు చేరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సీనియర్ ఇంటర్ విభాగంలో కాలేజీ టాపర్గా వచ్చినటువంటి ఎన్ బిందు పల్లవి 988 మార్క్స్ అవుట్ ఆఫ్ 1000. కాలేజీ సెకండ్ టాపర్గా వచ్చినటువంటి వి హాసిని 981 అవుట్ ఆఫ్ 1000. నెక్స్ట్ కాలేజీ థర్డ్ టాపర్గా వచ్చినటువంటి కె ఆశ్రిత 980 అవుట్ ఆఫ్ 1000. ఐపీసీ విభాగంలో ఎన్ శ్రీ ఉపేంద్ర 972 అవుట్ ఆఫ్ 1000. నెక్స్ట్ ఎన్ శ్రీ ఉపేంద్ర. నెక్స్ట్ కె వెంకట నాగ హేమసాయి 969 అవుట్ ఆఫ్ 1000. ఎంఈసి స్ట్రీమ్లో సిహెచ్ భువనలక్ష్మి 966 అవుట్ ఆఫ్ 1000. సాయి తేజ 964 అవుట్ ఆఫ్ 1000. నెక్స్ట్ సిఈసి విభాగంలో కె జయశ్రీ 948 అవుట్ ఆఫ్ 1000. నెక్స్ట్ పి తేజ రూప 900 అవుట్ ఆఫ్ 1000. నెక్స్ట్ ఎస్ నిఖిత 899 అవుట్ ఆఫ్ 1000. జూనియర్ ఇంటర్ విభాగంలో మనం ఇంతవరకు చూడనటువంటి మార్పు 465 అవుట్ ఆఫ్ 470. ది జస్మితా రెడ్డి.
పి తేజ నాగలక్ష్మి 464 అవుట్ ఆఫ్ 470. అదేవిధంగా ఈ సెకండ్ మార్కు ఇద్దరికి రావటం జరిగింది. మార్కు నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ టి ఉషశ్రీ సాయి 464 అవుట్ ఆఫ్ 470. బైపీసీ స్ట్రీమ్లో కూడా ఎంపీసీకి పోటాపోటీగా వచ్చినటువంటి మార్కులు బి హేమంత్ లక్ష్మి 450 అవుట్ ఆఫ్ 455. పి శ్రీవల్లిక 449 అవుట్ ఆఫ్ 455. ఎంఈసీ స్ట్రీమ్లో మనకి ఐ జాహ్నవిక 489 అవుట్ ఆఫ్ 500. నెక్స్ట్ కే చరణ్ తేజ 489 అవుట్ ఆఫ్ 500. ఫస్ట్ మార్కు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, ఇద్దరికి సేమ్ మార్క్స్. ఎంఈసీ స్ట్రీమ్లో ఎల్ జయశ్రీ 480 అవుట్ ఆఫ్ 500. నెక్స్ట్ హెచ్ఈసి స్ట్రీమ్లో మనకి పతాన్ జైనబ్ ఖాన్ 450 అవుట్ ఆఫ్ 500. ఎం సోనియా 481 అవుట్ ఆఫ్ 500. ఎం సోనియా. అదేవిధంగా జే తేజస్విని 437 అవుట్ ఆఫ్ 500. నా పేరు కృష్ణారెడ్డి అండి. మా ఇద్దరు అమ్మాయిలు జస్మితారెడ్డి, శ్వేతారెడ్డి ఇద్దరు ఇక్కడే చదువుతున్నారు. ఇందాక సార్ నా గురించి నాకన్నా ఎక్కువ చెప్పారు, నేను సాధించిన దానికన్నా. చాలా కృతజ్ఞతలు అండి మీకు. నేను 98 to 2001 సార్ వాళ్ళ దగ్గరే చదువుకున్నా. సార్ ఇందాక ఒక పాయింట్ మిస్ అయ్యారు. నేను చదువుకుంది కూడా సార్ వాళ్ళ దగ్గరే. నేను సార్ వాళ్ళకి స్టూడెంట్. ఎన్ఎస్ఆర్ నాకు మ్యాథ్స్ చెప్పారు 3 years బీఎస్సీలో. తర్వాత ఏఎస్ఎన్ గారు, సత్యనారాయణ గారు నాకు ఫిజిక్స్ చెప్పారు. రాజశేఖర్ గారు చెప్పారు నాకు సబ్జెక్ట్. వీళ్ళ దగ్గర నేర్చుకొని నేను ఇంత ప్రయోజకుడిని అయ్యాను అంటే దానికి కారణం వాళ్ళ డిసిప్లిన్ నాకు ఎంతైతే ఉపయోగపడిందో అది నా నెక్స్ట్ తరానికి కూడా అందించాలి అని నా పిల్లల్ని కూడా తీసుకొచ్చి సార్ వాళ్ళ దగ్గరే చేశారు. నేను జాయిన్ చేసేటప్పుడు సార్ ఒక చిన్న మాట అన్నారు, ఏరా మీకు చెప్పాం ఇంకా మళ్ళీ మీ పిల్లలకు కూడానా అని. నేను ఇంకా చిన్న మాట యాడ్ చేస్తానండి. నాకు చెప్పారు, నా పిల్లలకి చెప్పారు, ఇద్దరికి. వాళ్ళ పిల్లలకు కూడా చెప్పాలని అంత ఆయుష్ మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే ఉన్నాను. ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. కేఎల్సీలో నేను ఒక స్టూడెంట్గా జాయిన్ అయ్యా ఎంటెక్ చేయడానికి. అదే కాలేజీలో ప్రిన్సిపల్ స్థాయికి ఎదిగాను. అంత ఎదిగాను అంటే, నేను ఈ ఫీల్డ్లో సక్సెస్ అయ్యాను అంటే అది ఈ గురువుల పుణ్యమే. ఎందుకు అంటే నేను చదివి జస్ట్ లైక్ దట్ అయిపోగానే వెళ్ళిపోలేదు. ఈ సార్ వాళ్ళకి అప్పటి నుంచి టచ్లోనే ఉన్నాను. సార్ వాళ్ళు ట్యూషన్స్ చెప్పేవాళ్ళు. ఆ ట్యూషన్స్లో నేను రోర్ని సరదాగా వెళ్ళి కలవడానికి వెళ్ళేవాడిని, ఎలా ఉన్నారు ఏంటని. అలా చూసిన నన్ను ఒక 1 hour వెయిట్ చేసినప్పుడు, నువ్వు కూడా ఎందుకు చెప్పకూడదా, నీకు తెలిసిన సబ్జెక్ట్ చెప్పు అన్నారు.
నేను డిగ్రీ చదువుకునేటప్పుడు, ఎంఎస్సి చదువుకునేటప్పుడు సరదాగా ట్యూషన్లో మ్యాథ్స్ కొన్ని, నాకు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్, టాప్లో ఉండేవాడిని స్కూల్లో కానీ కాలేజీలో కానీ. ఆ మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశా, పిల్లలు ఖాళీగా ఉంటాం ఎందుకు ఒక ట్యూటర్ లాగా అని. అక్కడ స్టార్ట్ అయిన జర్నీ ఈరోజు ప్రిన్సిపల్ అయ్యానంటే దానికి గురువులే కారణం. సో మా పిల్లలు కూడా అంత తాళ్ళు అవుతారు, అంత డిసిప్లైన్డ్గా ఉంటారు. సో నేను నేర్చుకున్నందుకే నేను అంత కృతజ్ఞతగా ఉన్నాను సార్ వాళ్ళకి. మా పిల్లలకు కూడా నేర్పి అంత ప్రయోజకులను చేశారు. 470కి 465 వచ్చే అంత. మా కొలీగ్స్ కానీ మా వెల్ విషర్స్ కానీ అందరూ చెప్పారు, మంచి మంచి టాప్ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయొచ్చు కదా, టాప్ 60 మెంబర్స్ ఉన్నారు కాంపిటీషన్స్, దాంట్లో ఎందుకు జాయిన్ చేయకూడదు, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు కదా, ఇంకా బాగా అవుతారు అని. నేను వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్పలేదు నేను ఎందుకు జాయిన్ చేశాను ఇక్కడ అనేది. ఎందుకు అంటే ఆ రిజల్ట్ వచ్చినాక వాళ్ళకే ఆ రిజల్ట్ చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు ప్రౌడ్గా ఆ బ్యానర్ షేర్ చేసే వాళ్ళకి. వాళ్ళు చాలా గర్వంగా అప్రిషియేట్ చేశారు, యూ ప్రూవ్డ్ అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్ అని. సో అందుకని ఇక్కడ చేసిన తల్లిదండ్రులందరికీ, గురువులకి, సార్ వాళ్ళు నాకు చెప్పారు, పిల్లలకు కూడా చెప్పారు. వాళ్ళతో పాటు మిగతా సార్లు మేడంలు కూడా బాగా కృషి చేసి ఇంతటి వాళ్ళని చేసినందుకు వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎవరైతే నాలాగా అందరూ ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేసి మంచి హోప్స్గా డిసిప్లైన్డ్గా నేర్పాలనుకుంటున్నారు, మీరు ఇంకా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మీ తోటి వాళ్ళకి కూడా చెప్పి ఇలాగే డిసిప్లైన్డ్గా మంచి ప్రయోజకులు అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, one and all. I am Bindu Pallavi from MPC stream. I have secured 988 marks out of 1000. ఇక్కడ ఫౌండేషన్ అనేది చాలా బలంగా దృఢంగా ఉంటుంది. ఇక్కడ మాకు వచ్చే డౌట్స్ అన్నిటిని చాలా పర్సనల్ కేర్తో మాకు సజెషన్స్ ఇస్తూ, మాకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ మాకు ఎల్లప్పుడూ అండదండగా నిలిచారు. ఇప్పుడు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం విజే జూనియర్ కాలేజ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు విజే జూనియర్ కాలేజ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నా పేరు వి జస్మితారెడ్డి. నేను విజయ్ జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను. నాకు 470కి 465 మార్క్స్ వచ్చాయి. దానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ మార్కులు రావడానికి గల కారణం నాతో కోఆపరేట్ చేసిన మా టీచర్స్, పేరెంట్స్, అలాగే ప్రతి ఫ్యాకల్టీ నాతో చాలా కోఆపరేట్గా ఉన్నారు. కాన్సెప్ట్ బేస్డ్గా అన్నీ చెప్పారు. ముఖ్యంగా నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నన్ను చాలా బాగా ప్రోత్సహించారు. నేను మా విజయ్ జూనియర్ కాలేజ్ యొక్క డైరెక్టర్ సార్కి, ప్రిన్సిపల్ సార్కి, ఎస్పెషల్లీ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ విజయ్ జూనియర్ కాలేజ్.